న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడి గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రియందే యెహోవా, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. ఆ ఊరువారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకునిరి. కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును పడద్రోసెను కనుక అతడు చావవలెను, వానిని బయటకు తెమ్మని యోవాషుతో చెప్పగా, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగగొట్టెను కనుక వాడు దేవతయైనందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. మిద్యానీయులందరునూ అమాలీకీయులందరునూ తూర్పువారందరునూ కూడివచ్చి నది దాటి యెజ్రాయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారునూ కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారునూ కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయకుము, ఇంకొక్కమారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను.